కానీ మాట్లాడే పద్ధతి అనేది కూడా కొంచెం ఉండాలి. ఒక అసలు అసలు పేరే చెప్పేదాన్ని వాళ్ళ పాపాన్ని కాలేకపోతారు. మీరు కాసేపు ఆగండి, ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఆంజనేయ రెడ్డి గారు, సో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి పరస్పర భిన్నమైన వాదనలు ఇంతకుముందు చూసాం. అంటే వైసీపీ డబుల్ స్టాండర్డ్స్ తోటి మాట్లాడిన మాటలు అవన్నీ చూసాం. బట్ వేరాజ్ అక్రాస్ ద గ్లోబ్ చూస్తుంటే ఇలాంటి డేటా సెంటర్స్ పర్యావరణానికి ఎలాంటి ముప్పు కలిగిస్తున్నాయి అనేది వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ రాసిన కథనాలు కూడా చూసాం. ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అయితే దండం పెట్టేసి మాకు వద్దు డేటా సెంటర్స్, మా ప్రజల ఆరోగ్యానికి ఇక్కడ చాలా ఇబ్బంది ఏర్పడుతోంది, పర్యావరణం దెబ్బతింటోంది, అండ్ చుట్టుపక్కల ఉన్న ఎకాలజీ సిస్టమ్ కూడా బాగా దెబ్బతింటోంది అని చెప్పి బ్యానర్ స్టోరీస్ చూసాం. బట్ సచ్ కైండ్ ఆఫ్ డివాస్టేషన్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ విశాఖపట్నం ఆల్సో అని చెప్పేసి, సరే వైసీపీ కావచ్చు, కొందరు పర్యావరణవేత్తలు కావచ్చు, ఇలాంటి వాదనలు తెర మీదకి తీసుకొస్తున్నారు. ఉద్యోగాల కల్పన, ఆరోగ్య భద్రత, ఏది ప్రయారిటీ కాబోతోంది కూటమి ప్రభుత్వానికి? వాసుదేవన్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న తోటి ప్యానలిస్టులకి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం. రెండు ముఖ్యమే, రెండు కళ్ళు ఈ కూటమి ప్రభుత్వానికి. పర్యావరణ పరిరక్షణ అవసరము, ప్రజల ఆరోగ్యం అవసరము, అదేవిధంగా ప్రజలకు ఉద్యోగ కల్పన అది అంతే ప్రాధాన్యత. మీరు ఇందాక వైసీపీ కూడా మాట్లాడుతున్నారు, ఇది పర్యావరణానికి ప్రమాదము, ఎకాలజిస్టులు మాట్లాడుతున్నారని. మరి మేమే గూగుల్ తెచ్చామని ఇంకొక వైపు చెప్తారు, మా వల్లనే ముందుకు అడుగులు పడ్డాయన్నారు. ఒకవైపు ఇటు మాట్లాడతారు పర్యావరణానికి ప్రమాదం అని, ఇంకొక వైపు మా వల్లే అడుగులు పడ్డాయని మాట్లాడతారు. నేనేమంటున్నంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఈకో సిస్టమ్ ఉంది. వాసుదేవన్ గారు, ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే ఈ యొక్క వామపక్షవాదులు, లెఫ్టిస్టులు వెంటనే ప్రారంభిస్తారు ఒక ఈకో సిస్టమ్. దీనివల్ల ఆ ప్రమాదం ఉంది, దీనివల్ల ఈ ప్రమాదం ఉంది, పర్యావరణం నాశనం అయిపోతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా మనం చూసాం, అన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. ఇది ఒక ఈకో సిస్టము. వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తారు, అబద్ధాలు మాట్లాడతారు, ప్రజలను తప్పుదావ పట్టించడానికి ప్రయత్నం చేస్తారు. పర్యావరణానికి ప్రమాదం ఉండదా అంటే ఖచ్చితంగా ఏ పరిశ్రమ పెట్టినప్పటికి కూడా, ఏ పరిశ్రమ పెట్టినా పర్యావరణానికి కొంత సమస్య ఉంటుంది. ఆ పరిశ్రమ స్థాయిని బట్టి ఆ పర్యావరణ సమస్య, దానికి ప్రమాదము ఆ స్థాయిని బట్టి ఉంటుంది. కానీ వీటన్నిటినీ కూడా సరైన చర్యలు తీసుకునే వ్యవస్థలు కూడా ఉన్నాయి. మనం పరిశ్రమలు పెట్టినప్పుడు ట్రీట్మెంట్ ప్లాంట్లు పెడతాము, లేదా ఆ వ్యర్థాలు ఏ విధంగా ట్రీట్ చేయాలా, ఏ విధంగా డ్రింకింగ్ వాటర్లో కలవకుండా చూడాలా, లేదా భూముల నాశనంగా, భూముల పర్యావరణము లేదా ఆ యొక్క ఇది నాశనం కాకుండా చూడాలా, ఇవన్నీ కూడా జాగ్రత్త చర్యలు కూడా ఒకవైపు ఉంటాయి. కానీ వీటిని ప్రస్తావించకుండా, ఇది ఒక భారతదేశంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఈ ఈకో సిస్టమ్ నడుస్తుంటుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈకో సిస్టమ్ నడుస్తుంటుంది. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సెంటర్స్, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. లక్షల కోట్లతో కూడుకున్న విషయాలు ఇవన్నీ కూడా. ఇంత పెద్ద స్థాయిలో పెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీతో నేను ఏకీభవిస్తున్నాను, పర్యావరణానికి ఇబ్బంది ఉంటుంది, ఎకలాజికల్ బ్యాలెన్స్కి ఇబ్బంది ఉంటుంది. బట్ ప్రభుత్వము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాటిని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, వాటిని ఏ విధంగా ఆపుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ, ప్రజలకు ఉద్యోగ పరిష్కారం చేస్తూ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ, ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఈరోజు మనం ఈ డేటా సెంటర్ ఏదైతే ఉందో విశాఖపట్నంలో వచ్చే ఈ గూగుల్ డేటా సెంటర్స్ మనందరం కూడా ఆహ్వానిద్దాము. కానీ నాకు ఒక స్పష్టత రావాల్సి ఉంది. భూములు పెద్ద ఎత్తున ఇస్తున్నారు, అంత భూములు దానికి అవసరమా? ఒకటి. రెండవది, ఎన్ని ఉద్యోగ అవకాశాల కల్పన, వాట్ ఆర్ ద డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ఉంటుంది కదా. ఏ వ్యవస్థ అయినా లేదా ఏ పరిశ్రమ అయినా కానీ ఈ విషయాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి ప్రజల్లో. అవి పెద్ద ఉద్యోగాలు రావు, అవి డేటా సెంటర్లు ఎవరో కొంతమంది కూర్చున్నట్టు నొక్కేస్తే సరిపోతుంటుందంటారు, లేదా ఎక్కువగా భూములు ఇచ్చేశారని కూడా ఆరోపణలు ఉంటాయి. వీటి విషయంలో ప్రభుత్వం కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది, స్పష్టత ఇవ్వాలి.
వాళ్ళైనా బహిరంగంగా ప్రకటించాలా, దీస్ ఆర్ ద ఎంప్లాయ్మెంట్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్, లేదా ఈ స్థాయిలో ఈ సాంకేతిక పరిజ్ఞాన ఉద్యోగాలన్నీ, లేదా ఇంకేదో ఉద్యోగాలన్నీ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ ప్రకటన చేసి ఆ క్లారిటీ ఇస్తే ప్రజలకు లో ఉండే అనుమానాలు తొలగిపోతాయి. ఏదేమైనా మనందరం కూడా ఆహ్వానిద్దాం. వైసీపీ వాళ్ళు చెప్పుకుంటారా మేమున్నప్పుడే అడుగులు పడ్డాయని చెప్పుకోనివ్వండి, మనకేం అభ్యంతరం లేదు. బట్ వాళ్ళు ఆహ్వానించాలి దీన్ని. వాళ్ళు ఈ సమయంలో అడుగులు పడ్డాయా లేదా, అదో మీరు చెప్పినట్టుగా వాళ్ళ పాపాన వాళ్ళే పోతారని మీరు శాపనార్థాలు కూడా కొన్ని పెట్టారు. ఆన్ లైటర్ నోట్ సార్, ఆన్ లైటర్ నోట్ వాసుదేవన్ గారు, ఏమవుతుందో చూద్దాము, చెప్పుకోనివ్వండి. కానీ నేను వాళ్ళని అడిగేది ఏమిటంటే, మీరు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో 11 మంది అసెంబ్లీకి రండి, మీరు గూగుల్ విషయంలో ఏమేం చేశారో అసెంబ్లీలో చెప్పండి, మీరు ఏ విధంగా ముందుకు అడుగులు పడ్డాయో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే మనకి ఎవరికి అభ్యంతరం లేదో మనందరం కూడా సంతోషిస్తాం. ఈ రోజు ఇది ఒక మంచి పరిణామం. ఇది ఒకటే కాదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు వస్తున్నాయి, సాంకేతిక ఉద్యోగాలు కూడా వస్తున్నాయి, వివిధ రకాలు వస్తున్నాయి. మనం రాయలసీమని ఒక ఉద్యానవన హబ్ గా 40,000 కోట్ల రూపాయలతో పెట్టి రాయలసీమ విషయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. కాబట్టి మనందరం కూడా ఆహ్వానిద్దాం. ఇది తూత్వమేమే అని మనం అనుకుంటూ పోతే మనం చాలా ఆరోపణలు చేయొచ్చు. గత ప్రభుత్వంలో అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయి 7-8 వేల కోట్లు పెట్టుబడులు అక్కడ పెడుతున్నారు. అదేవిధంగా ఈ కియాకి సంబంధించి ఆన్సిలరీ యూనిట్ కూడా చెన్నైకి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. కానీ వాటన్నిటినీ మనం ఆ తూతుమయ నుంచి బయటకు వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి సాధిస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది, లోపాలు ఉండవా? లోపాలు ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా, ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వాలైనా లోపాలు ఉంటాయి. ఆ లోపాలను ఎత్తి చూపించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మీద ఉంటుంది. చెప్పండి, మీరు హియర్ ఈజ్ సంథింగ్ రాంగ్ జరుగుతుంది, దాన్ని రెక్టిఫై చేయాలి. ప్రతిపక్షం లేదు కదండి రాష్ట్రంలో, ఇంకా వాళ్ళకి ఇబ్బంది. మీ దృష్టిలో ప్రతిపక్షం లేదు కదా రాష్ట్రంలో? ఎందుకు లేదండి, ఎందుకు లేదు? జగన్మోహన్ నాయకులు ఒప్పుకోరు కదా ప్రతిపక్షం. ఆయన జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే కదా. ఆంజనేయ రెడ్డి గారు ఆయన జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే, గుర్తుపెట్టుకోండి. ఆ మాట నేనంటే మీ కుటుంబ ప్రతిపక్షమే, గుర్తింపు గల ప్రతిపక్షం కాకపోవచ్చు, రికగ్నైజ్డ్ అపోజిషన్ కావాల్సిన 10% సీట్లతో కాకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ ద చీఫ్ మినిస్టర్, మాజీ ముఖ్యమంత్రి, ఎక్స్ చీఫ్ మినిస్టర్, 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన ఆ ప్రభుత్వంలో ప్రభుత్వం పనిచేశారు. రాష్ట్ర పరిపాలన అమరావతి నుంచే చేశారు. కొంతమంది అమరావతిని ఏదో నేను నడుస్తూ పోతుంటే నాకు శ్మశానం కనిపిస్తుందని ఒక పెద్ద రాజకీయ నాయకుడు అన్నాడు. అంత అనుభవం గల రాజకీయ నాయకుడు ఆ వ్యాఖ్యలు ఎట్లా చేస్తారు? శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం, వాళ్ళు ఏమనుకుంటున్నారో. అదే మీరు శ్మశానం అసెంబ్లీ. ఆంజనేయ రెడ్డి గారు ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం అండి. శ్రీకాంత్ గారు, సో ఇదండి ఇప్పటి వరకు మీరు చేసిన విధ్వంసం అండ్ మీకున్న కంగారు, మీకున్న తడబాటు, మీకున్న తొట్టుబాటు అన్నీ కనిపించినాయి. ఏది కాసేపు మేమే తెచ్చామంటారు, కాసేపు ఏది ఒక డబ్బాలాగా ఉంటుంది, అక్కడ 10 మందికి ఉద్యోగాలు ఇస్తామంటారు, తీరా చూస్తే 1,00,000 ఉద్యోగాల కల్పన జరగబోతోంది. ఇవాళ మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకొని జనం మధ్యకి వచ్చినా ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు అని కూటమి నాయకులు అంటున్నారు. వసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ కూడా శుభోదయం. మీరు నాకు కొంచెం అడ్డం రాకుంటే నాకు కొంచెం టైం ఏంటి? పక్కగానే ఉన్నానండి, మధ్యలో లేను, మీ ఇద్దరు మధ్యలో కూడా నేను పక్కగానే ఉన్నాను. రైట్. ఏం లేదు, ఈ రోజు నిన్న పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడింది చూస్తే ఒక పాత జ్ఞాపకాలు, రాజుబాబు